మద్యం కేసులో సిట్ 11 కోట్ల అన్నదా బూమ్రాంగ్ అయిందా? అసలు ఈ గొడవంతా ఏంది? ఈ సిట్టు వ్యవహారం ఏంది? 11 కోట్లు ఏంటి? ఆ రాజకేశ్వరరెడ్డి నాకు సంబంధం లేదు, మీరెట్లా నా బెయిల్ అడ్డుకోవడానికి ఇదంతా కుట్ర చేస్తున్నారని చెప్పడం ఏంటి? ఇదంతా అసలు మద్యం డబ్బు అని ఎట్లా కన్ఫర్మ్ చేస్తారు? ఇన్నేళ్ల తర్వాత అక్కడ ఎందుకు డబ్బులు ఉన్నాయి? ఆయన ఎందుకు మరి విజయానంద రెడ్డి ఆయన ఎవరో అసలు పరారీలో ఉన్నాడని అంటున్నారు, లేదా ఆయన్ని మేనేజ్ చేసి ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? ఇదంతా అసలు ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారు? తిలక్ గారు, మీకేమనిపించింది ఈ మొత్తం ఎపిసోడ్ మీరు ఫాలో అయ్యి ఉంటే? దానిపైన మీ విశ్లేషణ ఏమిటి? నమస్కారం కేసరి గారు, ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. సార్, సాధారణంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఇలాంటి నిధులు పట్టివేత అనేది ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిగా ఉన్నటువంటి మద్యం కేసులో, లేదా స్కిల్ కేసు కానీ, మద్యం కేసులో కాదు తప్పట్టింది సంవత్సరానికి 1,300 కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పేసి. కాగులో అయితే, ఇది స్కిల్ కేసులో అయితే నేరుగా చంద్రకాంత్ షా అనే ఒక షెల్ కంపెనీ ప్రతినిధి కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశాడు. నా కంపెనీ ద్వారా బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు 65 కోట్లు నాకు అకౌంట్లో వేశారండి. అలాంటి ఆధారాలు ఉండాలి తప్ప ఇప్పుడు ఆ డబ్బు నాకున్న అనుమానం కానీ, నేను ఒక మాట చెప్తాను, అనుమానం గాను వేదన గాను, అసలు ఆ డబ్బు చంద్రబాబు నాయుడు గారిదేమో చూపించడానికి పెట్టారేమో. అట్లంటే జాగ్రత్త, మళ్ళీ మీ మీద కేసు పెడతారు, లేనిపోయిన గొడవ నాది కాదు అంటారు. మనం అటువంటి వాటిలో జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏమో. మరి అది కరెక్టా కాకుండా మనం ఆధారాలు లేకుండా చెప్తే మళ్ళీ అది గొడవ అవుతుంది. జాగ్రత్త. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో 1% కూడా కరెక్టే. వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది కదా, అధికారం అనే ఆయుధం ఉంది. ఏదో ఇందాక మన ట్రంప్ చెక్ లెక్కన తయారైంది కదా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా. ఎప్పుడు ఏం చెప్తారు, ఎప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏమి అరాచకంగా మాట్లాడినా వాళ్ళ అవతలకి వెళ్ళే పరిస్థితి లేదు కదా. కాదు సార్, మనం నార్త్ కొరియా అన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అనుమానం వస్తుంది నెల్లూరు జిల్లాలో నోటీసులు చూస్తుంటే. అవును, ఇష్టం వచ్చినట్టుగా నోటీసులు ఇస్తున్నారు, అసలు జనం రాకూడదు. దాని మీద మళ్ళీ వెళ్దాంలేండి, దీనికి పరిమితం అండి ప్రస్తుతం. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు బ్రిటిష్ వాళ్ళు ఉంటే స్వాతంత్రం వచ్చేది కాదు. అంత అడ్డగోలుగా చేస్తున్నారు. కోర్టులు ఇంత తిడుతున్నా కానీ మళ్ళీ నిన్న తురకా రమేష్ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం, బలవంతం లాక్కేటంటే అది చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తెచ్చుకున్నారు. సరే, ఆ బెయిల్ కి ఆయన తెచ్చుకున్న సర్టిఫికేట్ ప్రైవేట్ డాక్టర్ దగ్గర, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర హార్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. అలాంటి బోగస్ సర్టిఫికేట్లు తెచ్చుకున్నప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వం బెయిల్ క్యాన్సిలేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినట్లుంది కదా, వెళ్ళినట్లున్నట్లే. ఆ తర్వాత కేసు అసలు 17A కింద గొడవ అంతా కథ వేరే నడిచింది. సుప్రీంకోర్టు కూడా ఇంతవరకు చెప్పలేదు ఆ విషయం ఈ తర్వాత. అవును, ఆయన ఈ విషయంలో అంటే మేజర్గా నిన్న పేరు నాని గారు రెఫర్ చేసిన అంశాలు ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ దిస్ లిక్కర్ కేసు, చంద్రబాబు గారికి సంబంధించి ఆయన పిఎస్ ఇంట్లో 2,000 కోట్లకు సంబంధించిన అక్రమాలు దొరికాయని కేంద్రం చెప్పింది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది స్పష్టంగా, పలానా రకంగా డబ్బులు అక్రమంగా జరిగాయని చెప్పి లావాదేవీలు. వాటి మీద ఇంతవరకు కేంద్రం ఎందుకు చర్య తీసుకోలేకపోయింది? నిన్న మొన్న మళ్ళీ మధ్య కూడా టీఎంసీ ఆయన కూడా చంద్రబాబు గారి కేసుని రిఫర్ చేసినట్టున్నాడు. సో వాటన్నిటి మీద ఆన్సర్ ఇవ్వకుండా మీరు అన్నట్టు నెల్లూరు, కరెక్ట్గా నెల్లూరిని టూర్ రోజునే ఈ లీక్ ఇచ్చి ఇదంతా అడావుడి చేయటం కూడా డైవర్షన్ పాలిటిక్సా కాదా? అసలు ఓవరాల్గా ఈ 11 కోట్ల వ్యవహారం చుట్టూ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఒకటి సార్, స్కిల్ కేసులో శ్రీనివాస్ గారి డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ అలా పక్కన పెడితే, డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. స్కిల్ కేసులో ఆధారాలు ఉన్నాయి. సింగపూర్కి వెళ్ళి వివిధ బ్యాంకుల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా సింగపూర్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చినాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫైల్ చేసింది అఫిడవిట్. ఆ విషయంలో ఎందుకు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకెళ్ళలేదు? చంద్రబాబు నాయుడు గారు దాని విషయంలో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయనే జడ్జి, ఆయనే ముద్దాయి. ఆ కేసులన్నీ తొక్కి పెడతాడు ఆయన. ఎంక్వైరీ అనేది సక్రమంగా సాగాలంటే, ఇప్పుడు ఒకటి సార్, దానికి 102 కేసులో డబ్బు దొరికింది అన్నారు. ఏ బ్యాంకులో దొరికిందో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉండేది, దాన్ని ఆపేశారు. అలా కాకుండా ఇట్లా ఎవరింట్లోనో దొరికిందని చెప్పడం అంటే చాలా ఈజీ. అది మీ ఇంట్లో డబ్బు పెట్టేసి, కొమ్మినేని గారి ఇంట్లో డబ్బు పెట్టేసి ఇది జగన్ గారు పంపించాడంటే చెప్పొచ్చు. దానికి ఆధారం ఎట్లా ఉంటుంది?
అది ఎన్నాళ్ళ తర్వాత 2019 తర్వాత ఇప్పుడు దాకా అక్కడ పెట్టారు, నిల్వ ఉంచారట. పైగా అట్టపెట్టెల్లో A4 పేపర్లు, వైట్ పేపర్లు, A4 సైజ్ పేపర్లు ఉంచేటువంటి అట్టపెట్టెలు ఉంచారట క్యాష్. ఎవడన్నా అవుతాడని కూడా లేదు. అందువల్ల ఇది కేవలం జగన్ గారిని ఏదో రకంగా కోర్టు మందలించింది కాబట్టి, మీరు ఆధారాలు సేకరించలేదు, ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించి మందలించింది కాబట్టి ఏదో ఒకటి అర్జెంటుగా, ఇప్పుడు లాస్ట్ మంత్ ఆయన గోవింద్ గారి కంపెనీలో హైదరాబాద్ లో సోదా చేశారు, అడావుడి చేశారు, ఆయన బెయిల్ అప్లై చేస్తారని తెలిసి అది అందరూ అక్కడ ఏం దొరకలా. ఇప్పుడు మళ్ళీ ఇది మొదలు పెట్టారు. ఏది దొరకలేదంటే చంద్రబాబు నాయుడు అసహనం మామూలుగా ఉండదు కదా, అందుకని వాళ్ళు ఏదో ఒకటి చూపించాలని చెప్పి చూపించారు. విజయేందర్ రెడ్డి గారు ఏమయ్యాడు? ఆయన బెదిరించడానికి 11 నెలలు పట్టిందా, లేదా లొంగ తీసుకోవడానికి 13 నెలలు పట్టిందా? ఇవన్నీ కూడా తేలాల్సిన విషయాలు. ఊరికే ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు సంబంధించి కూడా చెప్పించవచ్చు, అది కష్టమేం కాదు. అది ఆధారాలు తప్ప డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. బ్యాంకులో డ్రా చేశారా, బ్యాంకులో డ్రా చేస్తే ఆయన నోట్ల నెంబర్లు ఎంత, అకౌంట్ ఎవరిది, ఎప్పుడు డ్రా చేశారు, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళింది, ఆ అకౌంట్కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ ఉండాలి కదా. ఊరికే అట్ల పెట్టులో డబ్బులు దొరికినాయి చెప్పేస్తే ఈ రకంగా అయితే దేశంలో చాలా కేసులు వస్తాయి. ఇది కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, దుర్గా రమేష్ గారి కేసు విషయం కూడా చెప్తున్నాను. అన్ని కేసులు పెట్టారు, మళ్ళీ బలవంతం లాక్కెళ్ళారు బయటికి రాగానే. మరి విజయవాడలో కోవిడ్ టైంలో 13 మంది చచ్చిపోతే, హోటల్లో మంట చెలరేగి రోగులు చనిపోతే ఆ కేసు ఎందుకు రివైవ్ చేయలేదు? కాదు, కేసు రివర్స్ దేవుడు అసలు ఆ కేసు పెట్టడమే తప్పని ఆ రోజుల్లో తెలుగుదేశం వాడు వాదించారు కదా. దాన్ని అసలు దానికి వెళ్ళటమే తప్పు అన్నట్టు మాట్లాడారు కదా. వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మురికి వార్తలు రాయగలరు. శ్రీనివాస్ గారు ఫారెన్ ఎందుకు పారిపోయారు, తిరిగి రాగానే ఉద్యోగం ఎట్లా ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు? ఇంకోటి చెప్తాను, మరి మార్గదర్శి కేసులో 18 సంవత్సరాలు అయింది, డబ్బులు తిరిగి ఇచ్చేసామన్నారు. ఎవరికి ఇచ్చారో లిస్టు వీడియో సిడి రూపంలో ఇవ్వమంటే ఇప్పటివరకు ఎవడు ఆయన నీతులు చెప్తాడు ఈనాటి నుంచి. అందులో చంద్రబాబు నాయుడు గారు మరొకటితో బ్లాక్ మనీ ఉందని అనుమానాలు ఉన్నాయి, నిజమో కాదు తెలియదు. ఆ అనుమానం చేర్చాల్సిన బాధ్యత వాళ్ళది. ఆ లిస్ట్ ఇవ్వచ్చు కదా, ఎవరెవరికి డబ్బులు పే చేశారని, డిపాజిట్ తిరిగి ఇచ్చారనేది ఎందుకు ఇవ్వట్లేదు? న్యాయస్థానాల్లో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు న్యాయస్థానాల్లో కూడా కంటిన్యూస్ గా పోరాటం చేస్తున్నారు తప్ప ఫలితం దక్కడం చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాస్తున్నారు, రాధాకృష్ణ గారు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే విజయవాడ ఆయన పవర్ ప్లాంట్ కి సంబంధించిన మొత్తం రికార్డు బయట పెట్టమనండి, రికార్డు లేదా చర్చకి రమ్మనండి, లేదా కోర్టులో పిటిషన్ ఉందో అక్కడ పిటిషన్ ఇవ్వమనండి. ఆయన ఇచ్చిన స్థలం ఎక్కడ, ఆయన కట్టింది ఎక్కడ, ఆ స్థలాన్ని మళ్ళీ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నాడా లేదా, ఆయన పవర్ ప్లాంట్ వలన అవన్నీ వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చులేండి. రైట్, వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళ తప్పులు మాత్రం కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా? అంటే జనంలోకి ఇవే వెళ్ళాలనేది వాళ్ళ లక్ష్యం కదా, అందుకోసం వాళ్ళు రాస్తారు. 2000 ఎకరాలు ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టేశారు, దాని మీద ఎంతమంది ఆందోళన చేసినా పట్టించుకోరు. మూడో వాళ్ళందరూ భూ ఆక్రమణ చేశారు. అంటే మరి వాళ్ళకి అంత ఆ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉందని అర్థం, దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ పని నడిచిపోద్ది ఇప్పుడు, దానికి ఏముంది. రైట్.